ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే అపర్ణదేవి తెగించింది. లాయర్తో విడాకుల పత్రాలు తెప్పించింది. అంతా హాల్లో ఉండగానే అపర్ణదేవికి లాయర్ ఆ విడాకుల పత్రాలు తెచ్చిస్తాడు. ఇక రచ్చ మొదలవుతుంది. అపర్ణదేవి రాజు కావేల విడాకుల గురించి, రాజు మాయల పెళ్లి గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. వినపడకూడదు అని అనామిక కళ్యాణ్ల విషయంలో మొన్న చెప్పారు కదా అంటుంది ఇందిరాదేవి. తప్పడం లేదు అత్తయ్య అంటుంది అపర్ణదేవి. ఎవరికి తప్పడం లేదు అంటుంది ఇందిరాదేవి కోపంగా. తప్పటడుగు వేసిన వారికి అంటుంది అపర్ణదేవి. ఎవరి గురించి మమ్మీ నువ్వు మాట్లాడది అంటాడు రాజ్ కోపంగా. నీకు అర్థమైంది, నీ గురించే. నువ్వు కావ్య విడాకులు తీసుకోవాలి అంటుంది అపర్ణదేవి. రుద్రాని మాయ పొంగిపోతారు అపర్ణదేవి మాటలకు. ఏంటి మమ్మీ అంటాడు రాజ్ కంగారుగా. నువ్వు విన్నది నిజమే, నేను అన్నది నా నిర్ణయమే అంటుంది. ఈ నిర్ణయం నువ్వెందుకు తీసుకున్నావు అంటుంది ఇందిరాదేవి. మాయకు పుట్టిన బిడ్డ ఈ ఇంటి వారసుడు కాబట్టి వాడికి దుగ్గిరాల వారి వారసత్వం కల్పించాలంటే రాజు మాయను పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ముందుగా కావ్యతో విడాకులు తీసుకోవాలి అంటుంది అపర్ణదేవి. కళావతి బిత్తరచూపులు చూస్తూ ఉంటుంది. రుద్రాని మాయలు ఖుష్ అవుతారు. ఒకరికి న్యాయం చేయడానికి మరొకరికి అన్యాయం చేసి తీరాలా అంటాడు సుభాష్ కోపంగా. ఈ సమస్యకు మరో పరిష్కారం లేదు, ఇంకో దారి లేదు అంటుంది కోపంగా. లేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీ నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తావు అంటాడు కోపంగా సుభాష్. ఉందని మీరు ఎలా చెప్పగలరు? ఉంటే చెప్పండి. ఏం చేస్తే సమస్య తీరిపోతుంది? ఏం చేస్తే మాయకు న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే ఆ బిడ్డ అధికారికంగా వారసుడవుతాడు అంటుంది అపర్ణదేవి. వెంటనే స్వప్న అందుకుంటుంది. కావ్యను రాజు నుంచి విడదీస్తే మాయకు న్యాయం జరుగుతుంది, మరి కావ్యకు అన్యాయం జరగదా అంటూ నిలదీస్తుంది. ఏడాది నుంచి నీ చెల్లికి న్యాయమే జరుగుతుంది అనుకుంటున్నావా? అన్యాయమే జరుగుతుంది, అవమానమే జరుగుతుంది. కానీ అందులో ఇంటి సభ్యుల తప్పే లేదు. నా కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేసింది మీ అమ్మ కాబట్టి అన్యాయం గురించి ప్రశ్నించే హక్కు మీ కుటుంబం కోల్పోయింది. రాజ్ నిజంగా కావ్యను ఇష్టపడి ఉంటే ఈ పాటికే వాడు బిడ్డని కని ఉండేవాడు అంటుంది అపర్ణదేవి. అంతా ఆమె మాటలు వింటూ ఉంటారు. అపర్ణదేవి మాట్లాడుతూనే ఉంటుంది. కానీ రాజు కావ్యల మధ్య సఖ్యత లేదు, అందుకే విడిపోవడమే న్యాయం అంటుంది. ఇష్టం లేని భార్యాభర్తలు కుటుంబ పరువు ప్రతిష్టల కోసం కలిసి ఉన్నా ప్రేమ పుట్టదు. వాడు మాయను ప్రేమించాడు, కుటుంబం కోసం నిజం చెప్పలేక నలిగిపోయాడు, అందుకే బిడ్డను తీసుకొచ్చాడు. ఇప్పుడు మాయ కూడా తెరచాటు నుంచి బయటకు వచ్చింది. వారి మధ్య బలమైన బంధం ఉంది కాబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటుంది అపర్ణదేవి. ఇది ఇప్పుడే తేలాలా? ఎవరు ఎటువంటి వారో తెలుసుకునే సమయం కూడా లేదా అంటాడు సుభాష్ కోపంగా. మరి ఇంకెప్పుడు తెలుస్తారండి? శ్రీరామనవమి రోజు బాబు ఎవరు అనేదే మీడియాకు చెప్పలేకపోయాం. ఇప్పుడు మాయ ఇంట్లో ఉంటుంది, ఆమె ఎవరు అనే ప్రశ్న మొదలైతే ఈ ఇంటి గుట్టు వీధిన పడైతే ఎవరు సమాధానం చెప్తారు? అందుకే ఎవరికి తెలియకుండా కావ్యకు విడాకులు ఇప్పించి గుట్టు చప్పున కాకుండా మాయ మెడలో 3 ముళ్ళు వేయిద్దాం అనుకుంటున్నాను అంటుంది అపర్ణదేవి కోపంగా. వెంటనే సీతారామయ్య అందుకుంటాడు. అమ్మ అపర్ణ, నువ్వు ఇంటి బాధ్యత స్వీకరించే సమర్థత ఉన్నదానివని మా తర్వాత ఇంటి బాధ్యత నీ చేతిలో పెట్టాం. ఏనాడైనా మీ అభిప్రాయం చెప్పామే తప్ప నీ నిర్ణయానికి అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు కావ్యకు విడాకులు ఇప్పించాలని నిర్ణయించడానికి అసలు నువ్వెవరమ్మా? నీకు ఆ అధికారం ఎవరిచ్చారు? వాడే కత్తికి బాసికం కడితే తాళి కట్టలేదు, వాడే కత్తికి బాసికం కడితే తాళి కట్టలేదు. కనకం చేసిన పని వల్ల, రుద్రాన్ని పన్నాగం వల్ల అమాయకురాలైన కావ్య మెడలో తాళి పడింది. అది అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లి, దాన్ని కాదు అనే హక్కు ఎవరికి లేదు అంటూ నిలదీస్తాడు పెద్దాయన. మావయ్య గారు అంటుంది అపర్ణదేవి అయోమయంగా చూస్తూ. సీన్ మొత్తం కావ్యకు అనుకూలంగా మారుతుండటంతో మాయం బిక్కముఖం వేసుకుంటుంది. నేను మావయ్యగా మాట్లాడడం లేదమ్మా, మనిషిగా మాట్లాడుతున్నాను, అందుకే పరుషంగా మాట్లాడటం తప్పడం లేదు అంటాడు. ఇందిరాదేవి అందుకుంటుంది వెంటనే. బావా, కావ్య విషయంలో నువ్వు మావయ్యగా మాట్లాడినా తప్పులేదు, ఆ పిల్లలకు తాతయ్యకు మాట్లాడినా తప్పులేదు. బావా, నీ నిర్ణయం ఏంటో నిక్కచ్చగా చెప్పు అంటుంది పెద్దావిడ. భర్తలు చవటలు అయితే, అసమర్థులు అయితే ఆడవారు నిర్ణయాలు అమలు చేయడంలో తప్పులేదు. నా కొడుకు సమర్థులే కాదు అంటాడు సీతారామయ్య. అతడు మాట్లాడుతుంటే రాజుతో సహా అంత మౌనంగా వింటూ ఉంటారు. నా కొడుకు సంస్కారవంతులు అపర్ణ. ఇంతమందిలో నీ పరువు తీయడం ఇష్టం లేక మౌనంగా నిలబడ్డాడు. ఇంత పెద్ద నిర్ణయం ఎవరి అనుమతి తీసుకుని చెబుతున్నావమ్మా? ఏ జంటనైతే విడిపోమని అడుగుతున్నావో కనీసం వాళ్ళనైనా అడిగావా? చెప్పమ్మా, వాళ్ళ అభిప్రాయమైనా కనుక్కున్నావా అంటాడు. ఇందిరాదేవి కావ్యతో, నువ్వు చెప్పు కావ్య, మాయను దృష్టిలో పెట్టుకుని చెప్పకు, రాజుని దృష్టిలో పెట్టుకుని చెప్పు. వాడికి విడాకులు ఇవ్వడం నీకు సమ్మతమేనా? ఎవరికి భయపడకుండా చెప్పు అంటుంది పెద్దవిడ. కావ్య అప్పటికే ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది.
చాలా సంతోషంగా ఉంది. కనీసం మీరిద్దరూ అయినా ఈ ఇంట్లో నేను ఒక మనిషినే అని, నాది ఒక జీవితమే అని గుర్తించారు. ఇప్పటిదాకా నా ఉనికి ఒక ప్రశ్నార్థకంగానే కనిపించింది. అసలు నాకంటూ అభిప్రాయం లేదా? నాకు మనసు లేదా? మా అత్తగారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే ముందు కోడల్ని గుర్తించడమే మర్చిపోయారు. మూసి ఉన్న మా గది తలుపు వెనుక ఆ పడక పంచుకోవడం లేదని ఆవిడ ఎలా గుర్తించారో తెలియదు. దీన్ని 10 మంది ముందు బహిర్గతం చేశారు. అది మా వ్యక్తిగత విషయం అంటుంది కావ్య. అపర్ణదేవి మౌనంగా వింటూ ఉంటుంది. కావ్య మాట్లాడుతూ ఉంటుంది. కావ్య, ఆవిడ మా మధ్య సఖ్యత లేదని ఊహించి నా మీద జాలిపడి నాకు న్యాయం జరిపించాలని ఉబలాటపడి మిమ్మల్ని విడదీయడమే న్యాయమని నిర్ణయం చేసింది. కానీ ఇక్కడ అంతా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది నేను ఆవిడ్నే అడగాలి అనుకుంటున్నాను అంటుంది కావ్య. మొహమాటమే లేదు అమ్మా, అడుగు అంటుంది ఇందిరాదేవి. చెప్పండి అత్తయ్య. నేను నా భర్త సరిగా కాపురం చేసుకోవడం లేదని మీరు నిర్ణయించుకున్నారు. సరే, ఒక పాయింట్ ఆలోచించలేకపోయారా అంటుంది కావ్య. ఏంటి అన్నట్టుగా అపర్ణాదేవి చూస్తూ ఉంటుంది. కావ్య మాట్లాడుతూనే ఉంటుంది. మా పెళ్ళి అయ్యి 1 ఏడాది అయ్యింది. ఆ బిడ్డ పుట్టి 9 నెలలు అయ్యింది. అంటే అంతకుముందు ఆ బిడ్డకు 9 నెలల కడుపులో మోసింది. ఆ లెక్కన వారి పరిచయం అయ్యి 2 ఏళ్ళు అయ్యింది. మీ కొడుకుకే గనక మాయను ఇష్టపడి అంత రహస్యంగా కాపురం చేయాల్సిన అవసరం ఏంటి? ఆమె బిడ్డను ఇంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏంటి? అసలు ఆయన జీవితంలో మనసులో మాయే ఉంటే మా అక్కకు చేసుకుని ఉంటాడా అంటారు. ఆ తర్వాత ఎందుకు తాళి కట్టారు అంటూ తాళిని చూపించి మరి పాయింట్ లాగుతుంది. మాయ, రుద్రాణిలో కావ్య మాటలకు బిత్తరపోతారు. సరే, ఇవన్నీ తెలియకుండా జరిగిపోయాయి. కుటుంబ ప్రతిష్ట కోసం దాచి ఉండొచ్చు. మరి అందులో నా తప్పుందా? ఆయన చేసిన తప్పుకు నేనెందుకు విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి? అంటే మీ కొడుకు తప్పు చేసి దారిన పోయేదానికి బిడ్డను కన్నా అది కోడలి తప్పేనా? మీ కొడుకు చేసిన నేరానికి కోడలికి శిక్ష వేస్తారా? ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరు ఎలా ఇస్తారండి? పోని తప్పు చేశారు, ఆయన్ని ఏమైనా అడిగారా? నీకు నీ పిల్లంతో సుఖం లేదు కాబట్టి విడిపోయి ఆ బిడ్డ తల్లిని చేసుకో అని చెప్పారా అంటుంది. ప్రశ్నలతో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది కావ్య. మరి రేపు ఎపిసోడ్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.